ఈరోజు మనం డెలివరీ అయినాక ఎటువంటి జాగ్రత్తగా ఉండాలి, కొన్ని అపోహలు ఉన్నాయి. మీన్స్ భార్య భర్త ఎప్పుడు మనం కలవచ్చు అదని డౌట్స్ ఉంటాయి. సో అదాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యూజువల్ డెలివరీ అయినాక మదర్స్ చాలా స్ట్రెస్లో ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే గర్భసంచి 9 నెలల మోసిన తర్వాత అది చిన్నగా అవ్వాలంటే టైం పడుతుంది, పెయిన్స్ వస్తాయి. సో పెయిన్ తగ్గాలంటే కనీసం 3 months పడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ టైంలో డిశ్చార్జ్ ఉంటుంది. సో ఫస్ట్ 5 days ఆ డిశ్చార్జ్ అంటే కొద్దిగా రెడ్డిష్ కలర్ ఉంటుంది. తర్వాత 5 to 10 days ఎల్లోయిష్ కలర్, ఇంకా 10 days తర్వాత వైటిష్ కలర్. సో రెడ్ కలర్ క్లాట్స్ ఉంటాయి, ప్లాసెంటా బిట్స్ ఉంటాయి. 5 to 10 days లింఫోసైట్స్ వస్తాయి. ఇంకా 10 days తర్వాత వచ్చేది ఆల్బా. సో అదన్నీ మనం డిశ్చార్జెస్ అన్నీ పోతూ గర్భసంచి ముఖద్వారం అది ఓపెన్గానే ఉంటుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మినిమం ఒక లేడీ మొత్తం మీద ఒక సెటరైట్ అవ్వాలంటే ఒక 2 months పట్టింది. ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీలో మనం ముఖం ఒక ఎపిసియోటమీ, ఒక ఇన్సిషన్ వేసి మనం బేబీని డెలివరీ చేస్తాము. ఇంకా సిజేరియన్ అయితే లోవర్ అబ్డామిన్లో ఒక ఇన్సిషన్ వేస్తాము. సో ఇదన్నీ స్కిన్ అయితే ఒక 1 weekలో హీల్ అవుతుంది, కానీ లోపల టిష్యూస్ అన్నీ హీల్ అయి సెపరేట్ అవ్వాలంటే మినిమం 2 months పడుతుంది. ఈ టైంలో మనం అది ఓపెన్గా ఉంటుంది. సో హస్బెండ్ వైఫ్ కలిస్తే కూడా ఆ టైంలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో బెస్ట్ ఒక 3 months గ్యాప్ తీసుకోవటమే మేలు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి బాడీ మొత్తం రికవర్ అవ్వాలంటే టైం పడుతుంది. సో హస్బెండ్స్ అది అర్థం చేసుకొని కొద్దిగా కోఆపరేట్ చేసుకుంటే అది బాగుంటుంది. ఇంకొక విషయము కాంట్రాసెప్షన్, ఎస్పెషలీ మదర్ ఎక్స్క్లూజివ్లీ బేబీకి ఫీడ్స్ ఓన్లీ మదర్ మిల్క్ ఇస్తున్నది, డైలీ 8 feeds per day ఇస్తుందంటే మనకి ఎటువంటి వేరే కాంట్రాసెప్టివ్ అడ్వైస్ కూడా అవసరం లేదు. లేకపోతే మనం టాప్ అప్ ఫీడ్స్ ఇస్తున్నామంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కాంట్రాసెప్షన్ రాదు. సో వేరే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాళ్ళు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లూప్, కానీ కొత్తగా ఇంజెక్షన్స్ కూడా, ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ మెషర్స్ కూడా. సో మీ గైనకాలజిస్ట్ని ఒక 3 months తర్వాత కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాతనే మీరు మామూలుగానే మీ రిలేషన్లో ఉండండి, దాని ఏం ప్రాబ్లం లేదు. అయితే మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చాక స్ట్రెస్ పీరియడ్, సో దానివల్ల ఎట్లాంటి వాళ్ళకి ఒక పీస్ఫుల్గా కానీ ఆ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం లేదు. సో అది గురించి మీరు అన్నీ చూసుకొని మీరు చేయండి. థ్యాంక్ యూ.